హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రాజవి కోపాల ఫ్రమ్ ఏవిఐఎస్ హాస్పిటల్. ఈరోజు టాపిక్ వెరికోస్ వెయిన్స్. అసలు వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి, మరి దీని సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, వీటన్నిటి గురించి డాక్టర్ గారిని తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మా ఫోన్ నంబర్స్ 04023490102, 04023490103. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు దీని సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ అంటే మనం చాలాసార్లు దీన్ని డిస్కస్ చేసాం. బట్ బేసిక్లీ కాళ్ళల్లో కొన్ని రక్తనాళాల్లో రక్తం సరిగా పైకి ప్రవహించకుండా మళ్ళీ వచ్చి కాళ్ళలో ఉండిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు, లేకపోతే వీనస్ ఇన్సఫిషియన్సీ అని కూడా అంటారు. సో ఈ వారికోస్ వెయిన్స్ గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాం, అసలు ఇవి ఎందుకు వస్తాయి అని మనం ఆలోచించే ముందు అసలు ఇది కామన్ ప్రాబ్లమా కాదా అని కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భారతదేశం మొత్తం చూసారంటే 15 నుంచి 20% మంది భారతీయులకి వారికోస్ వెయిన్స్ ఉంటుంది. అంటే కాళ్ళల్లో రక్త సరఫరా సిరల ప్రాబ్లం అనేది చాలా కామన్. 1/5 ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ ఇట్. అందులో 11% మందికి దీనివల్ల నొప్పి బాధ కలగటం, దానివల్ల వాళ్ళు సరిగ్గా పనులు చేసుకోకపోవడం అలా జరుగుతాయి. అండ్ 1% ఆఫ్ ఇండియన్స్, అంటే ఇండియా మొత్తం 1% కాళ్ళలో పుళ్ళు పడతాయి. ఆ కాళ్ళలో పుళ్ళు పడడానికి 85% మళ్ళీ వారికోస్ వెయిన్సే కారణం. సో బేసిక్లీ ఇది చాలా కామన్ ప్రాబ్లం. ప్రతి ఇంట్లోన, ప్రతి వాడలోన, ప్రతి కాలనీలో, ప్రతి దగ్గర కూడా మీరు కనీసం సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది మనం చూస్తుంటాం. సో ఈ ప్రాబ్లం మీద కాస్త అవేర్నెస్ పెంచడానికి మనం 2 విధాలుగా అప్రోచ్ అయ్యాం. ఒకటి టీవీ షోస్, మాస్ మీడియా ద్వారా. రెండవది ఫ్రీ క్యాంప్స్, కొన్ని వందల కొద్ది వేల కొద్ది ఫ్రీ క్యాంప్స్ చేసి దీని మీద అవేర్నెస్ పెంచుతున్నాం. సో ఈ వారికోస్ వెయిన్స్ యొక్క ప్రాబ్లం తీవ్రత ఇలా ఉంటుంది. రెండోది వచ్చేసి అవి ఎందుకు ఏర్పడతాయంటే మనిషి నిటారుగా నడుస్తాడు, జంతువులన్నీ కూడా 4 కాళ్ళ మీద ఉంటాయి కాబట్టి ఈ నిటారుగా ఉండేటప్పుడు కాళ్ళ నుంచి హార్ట్కి డిస్టెన్స్ పెరుగుతుంది ఆబ్వియస్లీ. సో 1 to 1.2 మీటర్స్ బ్లడ్ ఏమో పైకి పంప్ అవ్వాలి. ఈ పంప్ అయ్యే దారిలో ఎక్కడన్నా మన కవాటాలు చెడిపోవడం కానీ, పంపింగ్ సిస్టమ్ ఫెయిల్ అవడం కానీ ఇలాంటివి జరిగితే బ్లడ్ సరిగా పైకి వెళ్ళలేక మళ్ళీ కాళ్ళలో వచ్చి ఉండిపోతుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లం. అండ్ ఇది ఈ వారికోస్ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తుంటాం. దీని సింటమ్స్ ఏ విధంగా ఉంటాయండి? అంటే స్టార్టింగ్ స్టేజ్లో దీన్ని ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? డెఫినెట్గా అండి. సో స్టార్టింగ్ స్టేజ్లో ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. అసలు ఈ వాస్కులర్ ప్రాబ్లం అని తెలుసుకోవాలి. చాలామంది అంటే ఉబ్బిన వెయిన్స్ నరాలు అనుకొని పొరపడుతూ ఉంటారు. అలా కాకుండా ఇది వాస్కులర్ ప్రాబ్లం, దీనికి సరైన వాస్కులర్ డాక్టర్సే చూడాలి. రెండోది వచ్చేసి ఒకవేళ ఏమాత్రం 1% డౌట్ ఉన్నా కూడా స్కానింగ్ చేసి కలర్ డాప్లర్ చేసి చూసుకోవాలి. సో కలర్ డాప్లర్ అనేది చాలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఎగ్జామినేషన్. అందుచేత మన హైదరాబాద్లోనే, వైజాగ్లోనే, మన బెంగళూరు, చెన్నై, మన క్లినిక్స్ అన్నింటిలో కూడాను మనం కలర్ డాప్లర్ ఫ్రీగా మన కన్సల్టేషన్లో ఒక భాగంగానే ఈ కలర్ డాప్లర్ ఇప్పుడే కాదు 5 ఏళ్ళుగా చేస్తున్నాం. దగ్గర 30,000 పేషెంట్స్కి అలా స్కానింగ్ చేయడం జరిగింది. ఒకటి. రెండోది ఏంటంటే కాళ్ళ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి కొంచెం నొప్పులు వేయటం, మొదట్లో కొంచెం వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి. కానీ కనిపించాలని ఏమాత్రం కూడా రూల్ లేదు. 70% మందిలో ఈ వెయిన్స్ కనిపించవు. అండ్ ఇది కాదిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళు కలర్ మారడం, కాళ్ళు పుళ్ళు పట్టడం, ఇలాంటి లక్షణాన్ని మనం చూడడం జరుగుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ గుంటూరు. శ్రీనివాస్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం గారు, డాక్టర్ గారు. నమస్తే. చెప్పండి. హలో, చెప్పండి అయ్య గారు. నమస్తే సార్. నాకు కుడి కాలు బాగా నొప్పిగా ఉంటుందండి. అలాగే. ఇది ఏంటంటే మామూలుగా నుంచోనిట్లేదు ఒక్కోసారి. అలాగే. సో కాళ్ళలో నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా రక్తనాళాల సరఫరా లోపం ఉంటే ఇలా రావచ్చు. అంటే కాళ్ళ నుంచి వెళ్ళే రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటే అలా నొప్పులు రావచ్చు. మరికొంతమందికి కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు అంటే ఆర్టరీస్, ధమనులు, వాటిలో సమస్య ఉంటే అవి బ్లాక్ అయినా కూడా కాళ్ళ నొప్పులు రావచ్చు. అలానే మరికొంతమందికి ఏంటంటే పౌష్టికాహారంలో లోపాలు ఉంటే కూడా కాళ్ళ నొప్పులు రావచ్చు. మరికొంతకి నర్వ్స్ డ్యామేజ్ ఉండి న్యూరోపతి ఉన్నా కూడా నొప్పులు రావచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. మీకు ఏ కారణంగా నొప్పులున్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. సో కింద ఇచ్చిన నెంబర్లో మీరు కాల్ చేశారంటే కామన్ కాల్ సెంటర్కి వెళ్తుంది. మీకు దగ్గరలో మాకు చాలా క్లినిక్స్ ఉన్నాయి. ఏవిస్ హాస్పిటల్కి 9 క్లినిక్స్ ఉన్నాయి. మీకు దగ్గరలో ఏ క్లినిక్ ఉందో మీకు చెప్పి మీకు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్. శశిధర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. చెప్పండి గారు. సార్ ఇది మామూలుగా బేసిక్ ఏంటంటే నా కాళ్ళకి బాగా దురద అవుతుంది సార్. దురద అయ్యి మొత్తం కలర్ కూడా కొంచెం చేంజ్ అయినట్టుంది. ఇది మధ్యలో గీతలు వస్తున్నాయి. నేను మామూలుగా బేసిక్ నైట్ పని చేస్తాను. ఇది నైట్ లోనే ఎక్కువ, అంటే నాకు కనబడుతుంది, నైట్ లో కనబడుతుంది, గీతల్లాగా వస్తున్నాయి కాళ్ళ పైన. షూర్. సో ఇవన్నీ 99% వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ ఏనండి. కాళ్ళలో వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ తీవ్రత రాత్రిపూట ఎందుకు పెరుగుతుందంటే రోజంతా మనం పని చేసుకొని నిలబడి పనులు చేసుకుంటాం కాబట్టి నైట్ అవుతున్న కొద్దీ, ఈవినింగ్ అవుతున్న కొద్దీ ఆ తీవ్రత పెరగడం చూస్తాం. దురద అయితేనేమి, నొప్పి అయితేనేమి, వాపులు అయితేనేమి, ఇవన్నీ ఈవినింగ్ అవుతున్న కొద్దీ పెరగడం అనేది చాలా సహజంగా ఉంటాయి. అలానే నైట్ అంతా మీరు పండుకొని పొద్దున్న లేచేటప్పటికి ఇవి అంతా చాలా రిలీవ్డ్గా కూడా ఉంటాయి. అది కూడా వారికోస్ వెయిన్స్లో ఒక లక్షణమే.
అండ్ కాళ్ళు నల్లబడ్డం కూడా వ్యారికోస్ వెయిన్స్ లక్షణమే. బాగా దురదలు పెట్టడం ఎందువల్లంటే కాళ్ళ నుంచి రక్తం సరిగా సరఫరా కాక పైకి హార్ట్కి చేరుకోక డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సాంద్రత కాళ్ళలో పెరగటం వల్ల అలాంటి దురదలు పెట్టడం జరుగుతాయి. సో ఇవన్నీ కూడా లక్షణాలు ఉన్నాయి, మీకు డెఫినెట్గా డౌట్ పడాలి మనం. సో ఆ కింద ఇచ్చినప్పుడు కాల్ చేయండి, రండి చూద్దాం. చూసి అవసరం ఉంటే మా హైదరాబాద్ క్లినిక్లో అందరికీ స్కానింగ్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో మీరందరూ చూస్తే ఐడెంటిఫై చేసి చెప్తాం. గుంటూరు నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. రామచంద్ర గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి సార్, నాకు వ్యారికోసిస్ వెయిన్స్ 2-3 ఇంచెస్ ఉన్నాయండి. అలాగే లెఫ్ట్ లెగ్ కి మోకాల దగ్గర నుంచి కింద వరకు కొంచెం ఉబ్బు ఉంటాయి అనమాట, టీవీలో చూపిస్తున్నట్టుగా లైట్ గా. బట్ 1 year బ్యాక్ నాకు చిన్న బరస్ట్ అయ్యి బ్లీడింగ్ అయింది బాగా. అప్పుడు నాకు పక్కన నైబర్స్ అందరు తీసుకెళ్లి నాకు హోమియోపతి ట్రీట్మెంట్ ఇప్పించారు. సో బేసిక్లీ ఇది హోమియోపతి వల్ల ఈ బ్లీడింగ్ వ్యారికోస్ వెయిన్స్ 80% తగ్గదండి. ఆ బ్లీడింగ్ టెంపరీగా ఏంటంటే ప్రెషర్ వల్ల లేకపోతే బ్యాండేజ్ పెట్టడం వల్ల తగ్గినట్టున్నా కూడా మళ్ళీ మీరు బ్లీడ్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి, రక్త సరఫరా రక్తము కాళ్ళ నుంచి పైకి వెళ్ళలేక కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల మళ్ళీ కిందకు వచ్చి హై ప్రెషర్లో ఉండడం వల్ల ఇది బర్స్టే రక్తం కారింది. ఇది ఎలాంటి కెమిస్ట్రీ వల్ల, మందు వల్ల, మాత్ర వల్ల, చక్కెర బిళ్ళల వల్ల ఇది తగ్గే సమస్య లేదు. ఓకే, ఇది మీకు 80% తగ్గదు హోమియోపతి వల్ల. తగ్గినట్టు అనిపించడం మీకు అదొక మానసిక ఫీలింగ్ అంతే. ఇన్ఫ్యాక్ట్ టు బీ ఫేర్, అలోపతిలో కూడా వ్యారికోస్ వెయిన్స్కి తగ్గించే మాత్రలు అంటూ పెద్దగా లేవు. సో మీకు ఇది మాత్రల వల్ల తగ్గే వ్యాధి కాదనమాట. సో బ్లీడింగ్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ సెమీ ఎమర్జెన్సీ. దీని మీద కొంచెం తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవడంలో ఏం చేస్తామంటే మీరు ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ని కలవాలి. వారు ఏం చేయాలంటే అట్లీస్ట్ ఇప్పుడు నేను చూసే వాస్కులర్ పేషెంట్స్ దగ్గర నెలకి ఆల్మోస్ట్ 3000 మంది పేషెంట్స్ చూస్తాను. నేను చూసే పేషెంట్స్ అందరికీ అవసరం ఉన్న వాళ్ళకి విజయవాడ, గుంటూరులో నా క్లినిక్స్లో, అది నా సొంత క్లినిక్ కాదు కాబట్టి స్కానింగ్ కొన్నిసార్లు వీలు పడదు, కానీ వేరే అన్ని క్లినిక్స్లో కూడా పేషెంట్స్ అందరికీ ఫ్రీగా స్కాన్ చేస్తాం. కలర్ డాప్లర్ 3000 రూపాయల పరీక్ష ఫ్రీగా చేస్తాం. చేసి ప్రాబ్లం క్లియర్గా ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ చేసి తగ్గిపోతుంది. అంతేగాని ఇది హోమియోపతి మాత్రల వల్ల, చక్కెర బిళ్ళల వల్ల తగ్గదు. కాలర్ లైన్లో ఉన్నారండి నర్సరావుపేట నుంచి. శివ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ప్రాబ్లం ఏంటో చెప్పండి శివ గారు. నరాలు ఫోన్ రైట్. డాక్టర్ గారు, ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎలా గుర్తించాలంటారు? వన్స్ ఒకసారి కన్ఫర్మ్ అయ్యాక ఎలాంటి కేర్ స్టార్ట్ చేయాలంటారు స్టార్టింగ్ నుండి? రైట్ అండి. సో ఎలా గుర్తించాలి అంటే మనం చెప్పినట్టుగా బేసిక్గా ఫస్ట్ అయితే హై ఇండెక్స్ ఆఫ్ సస్పెషన్. కొంతమందికి వెయిన్స్ కనిపించినట్టు, బయటకు ఉబ్బినట్టు మన టీవీలో ప్రోగ్రామ్లో కూడా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అలా కొంతమందికి ఉండొచ్చు. బట్ అలా ఉండకుండా కూడా, అలా బయటకు కనిపించకుండా కూడా కొంతమంది లావు ఉండేవాళ్ళు, లేదంటే లేడీస్లో, లేకపోతే వస్త్రధారణ పొడిగాటి బట్టలు వేసుకుంటే మనం అసలు చూడం కాళ్ళ వైపు. అలా లేని పక్షంలో కూడా కాళ్ళలో కొంచెం అధికంగా నొప్పి వేయటం, లేకపోతే కాళ్ళు నల్లబట్టడం, కాళ్ళలో పుళ్ళు పట్టడం, కాళ్ళు వాచటం, కాళ్ళు బాగా దురదలు పెట్టడం, అనవసరంగా దెబ్బ తగిలితే దెబ్బ మానకపోవడం, దాని మట్టుకైతే రక్తం కారి బ్లీడ్ అయిపోవడం, లేకపోతే కొంతమందికి కాళ్ళలో పుళ్ళు పట్టడం, ఏదైనా చిన్న స్కూటర్ కిక్ తగలడమో ఇలాంటివి తగిలినా కూడా వూండ్స్ హీల్ అవ్వకపోవడం, డిలేడ్ హీలింగ్ ఆఫ్ వూండ్స్, ఇవన్నీ కూడా వ్యారికోస్ లక్షణాలు. సో అలాంటివి ఉన్నప్పుడు, ఈ లక్షణం ఉన్నప్పుడు ఫస్ట్ తక్షణమే చేయాల్సింది ఏంటంటే వీళ్ళు ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్కి వెళ్ళాలి. ఆ వాస్కులర్ ఎక్స్పర్ట్స్లో కూడా చిన్న క్లినిక్స్లోకి వెళ్తే వాళ్ళు స్కానింగ్ అంతరికి ఏం చెప్తారంటే మీరు బయటికి వెళ్ళి స్కానింగ్ చేసుకోండి అని అంటారు. ఆ బయటికి వెళ్ళి స్కానింగ్ చేసుకొని వచ్చేటప్పటికి ఆ రేడియాలజిస్ట్కి టైం లేకపోయినా, వాళ్ళకి ప్రాబ్లం ఫుల్గా అర్థం కాకపోయినా మళ్ళీ ఒక అర్ధాంతరమైన సగం రిపోర్ట్ పట్టుకొని వస్తారు. ఈ రిపోర్ట్ బాగాలేకపోతే ట్రీట్మెంట్ బాగోదు. సో అందరూ నా దగ్గరికి వచ్చే దగ్గర 25-30% పేషెంట్స్ తప్పుడు రిపోర్ట్లు పట్టుకొని వస్తారు. వాళ్ళకి వ్యారికోస్ వెయిన్స్ లేవనో లేకపోతే తక్కువ ఉన్నాయనో, వైరస్ చూస్తే మాత్రం కాళ్ళు నల్లబడిపోయి పుళ్ళు పడడానికి రెడీగా ఉంటాయి. సో అదొక పొరపాటు. ఇంకా మూడో పొరపాటు ఏంటంటే కోర్స్ ఇది మాత్రలకు తగ్గదు. చాలామంది ఏంటంటే మాత్రలు పెట్టేసి, లేకపోతే హోమియోపతి, లేకపోతే ఈవెన్ అలోపతిలో కూడా దీనికి పెద్దగా మందులు లేవు. సో దీనికి మెడికల్ ట్రీట్మెంట్ పెద్దగా ఉండదు. సో అదొక పొరపాటు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ చాలామంది కాళ్ళు దురద పెట్టినప్పుడు, కాళ్ళు నల్లగా ఉన్నప్పుడు దానికి ఆయింట్మెంట్లు గట్రా రాస్తారు, కొబ్బరి నూనె ఆయింట్మెంట్స్ ఇలాంటివి. అవి వాటి వల్ల ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది, ఎందుకంటే చర్మం ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఇక్కడ చర్మం దురద పెట్టడం, చర్మం నల్లబడ్డం అనేది వ్యారికోస్ వెయిన్స్లో రక్త సరఫరా లోపం వల్ల వచ్చింది. ఆ రక్త సరఫరాని బాగు చేయకుండా బయట నుంచి ఎటువంటి ఆయింట్మెంట్లు, క్రీమ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఈ ప్రాబ్లం ఇంకా బాగా విషమించి కాళ్ళు పుళ్ళు ఇంకా ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ నెల్లూరు. విజయ్ కుమార్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి. అమ్మా, నాకు కాళ్ళు నిలబడుకున్నప్పుడు గట్టిగా రాయిలాగా అనిపిస్తాయి, కాళ్ళు కూడా నల్లగా ఉంటున్నాయి. డాక్టర్ మామూలుగా చూస్తే మందులు ఏమి ఇస్తున్నాడు, తగ్గినట్టే అనిపిస్తాయి, మళ్ళీ నీరు లాగా వచ్చేస్తుంది కాళ్ళకి. సో ఇది వ్యారికోస్ వెయిన్స్ లక్షణాలేనండి, ఇది మందులకు తగ్గదు. సో మీకు ఫస్ట్ ఏం చేయాలంటే నిల్చునే పొజిషన్లో కలర్ డాప్లర్ పరీక్ష చేయాలి. అవి చేస్తేనే అసలు ఈ కాళ్ళలో రక్తం ఎందుకు కూడుకుంటుందో మనకు తెలుస్తుంది.
అది చేయాలంటే మీరు దగ్గరలో చేయించుకోవచ్చు. లేదంటే నేను చెన్నై ప్రతి సోమవారం మెడ్రాస్లో ఉంటాను, మిగిలిన రోజులు హైదరాబాద్లో ఉంటాను. సో మీరు మెడ్రాస్ వచ్చి చూపించవచ్చు. మీకు అది దగ్గర అయితే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే చూస్తే మెడ్రాస్లో అయితే నేను అక్కడ చేసే దగ్గర ప్రతి పేషెంట్కి నేను స్కాన్ ఫ్రీగా చేసుకొని ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే తగ్గుతాయి. అంతేగాని మీరు తీసుకుంటున్న మాత్రల వల్ల ఏ మాత్ర వల్ల కూడా వారికోస్ వెయిన్స్ కానీ ఈ కాళ్ళు గట్టిపడడం కానీ నల్లబడడం కానీ తగ్గదు సరి కదా, వదిలేస్తే కాళ్ళు పుళ్ళు పడడం తథ్యం. కాలర్ లైన్లో ఉన్నారండి నర్సరావుపేట నుంచి. పుల్లారావు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం, మా పిల్లలకి చచ్చుబడి నరాలు నడవలేకపోతున్నారు ఒక 2 years నుంచి. సో యాక్చువల్గా మనం నరాలను మాట్లాడుతున్నాం. యాక్చువల్గా అక్కడ టీవీ షోలో కూడా నరాలను చెప్పడం జరుగుతుంది. బట్ యాక్చువల్గా మనం మాట్లాడుతుంది సిరలు, రక్త మార్గాల గురించి మాట్లాడుతున్నామండి. మీ చిన్న పిల్లలు నడవలేకపోవడం అనేది యూజువల్గా నరాల ప్రాబ్లం, అంటే నర్వ్స్ ప్రాబ్లమ్. మనం యాక్చువల్గా వాస్కులర్ సిస్టమ్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో కొంచెం అక్కడ ఉన్నదానికి ఐఎమ్ సారీ ఫర్ దట్ లిటిల్ కన్ఫ్యూజన్. కానీ దానికి నేను సరైన ఎక్స్పర్ట్ కాదు. మీరు న్యూరాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు చూసుకుంటారు. పిల్లలు కాబట్టి పీడియాట్రిక్ న్యూరాలజీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి విజయవాడలో, హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్స్లో, వారిని కలవండి. ఇవాళ మనం యాక్చువల్గా మాట్లాడుతుంది నరాలని లూజ్గా మాట్లాడతాం, కానీ యాక్చువల్గా అవి సిరలు, రక్త మార్గాల గురించి మాట్లాడుతున్నాం. రైట్ డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు చాలామంది సర్జరీ చేయాలేమో, వన్స్ సర్జరీ చేశాక మళ్ళీ వస్తుందేమో అని ఒక డౌట్ ఉంటుంది. నిజానికి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తారండి? రైట్ అండి. సో బేసిక్లీ మనం వారికోస్ వెయిన్స్ అందరికీ సర్జరీ సజెస్ట్ చేయమండి. వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో సిరల వాపు అనేది వచ్చిన తర్వాత దాంతోపాటు వాళ్ళకి సిమ్టమ్స్ అన్నిటికీ లెక్క పెట్టుకుంటాం. మేము మా హైదరాబాద్ హాస్పిటల్ అయితే అందరికీ స్కోర్ వేస్తాం. స్కోర్ వేసి నొప్పికి 3 పాయింట్లని, లేకపోతే వాపులకి 3 పాయింట్లని అలా స్కోర్లు ఇస్తాం. ఆ స్కోర్లో ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి మాత్రమే లేజర్ చేయమని చెప్తుంది. లేజర్ ప్రొసీజర్ అనేది నిజమైన సర్జరీ కాదండి. చిన్న సూది మార్గంలో ఒక వైర్ పెట్టి లోపలే కరిగించేస్తాం. మా దగ్గర జరిగే లేజర్ అనేది 15 నిమిషాలు అయిపోతుంది. అది చేసుకున్న 6 గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా ఉంటుంది. కాకపోతే దీని అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీని సక్సెస్ రేట్ ఏంటి, ఇది చేసుకుంటే మళ్ళీ వస్తుందా. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఈ వారికోస్ వెయిన్స్కి కట్ చేసి 4-5 దగ్గర కట్ చేసి వెయిన్స్ని బలవంతంగా తీసేవాళ్ళం. దానికి ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉండేది. దాన్ని చేస్తే 50-60% మాత్రమే సక్సెస్ అయ్యేది, 40-50% ఫెయిల్ అయిపోయేది. ఇప్పుడు కొత్తగా లేజర్ పద్ధతి ప్రకారం చేస్తే 97% మందికి సక్సెస్ అవుతుంది, 3% మందికి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీని సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. ఇది ఇప్పుడు మీరు గుండెలో స్టెంట్ వేసినట్టో లేదంటే ఏదో ఇస్ కంపేరబుల్ టు ఎనీ అదర్ ప్రొసీజర్. సో అందుకని దీని సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. డాక్టర్ గారు, వన్స్ సర్జరీ అయ్యాక మళ్ళీ ప్రాబ్లం వస్తుందా అని చాలామంది డౌట్ ఉంటుంది. దాని గురించి ఏం క్లారిఫికేషన్ ఇస్తారు? రైట్ అండి. సో అదొక అపవాదం అనమాట, అదొక తప్పు ఆలోచన. సో ఏంటంటే ఈ ఆలోచన మూల కారణం ఏంటంటే ఈ లేజర్స్ రాకముందు లేదంటే లేజర్ వచ్చిన తర్వాత కూడా చాలామంది విలేజెస్లో, స్మాల్ టౌన్స్లో వాళ్ళ డాక్టర్స్లో కూడా దీని మీద అవగాహన లేకపోవడం వల్ల పాత రోజుల్లో అండ్ ఇప్పటికీ కొన్ని చిన్న ఊళ్ళలో కట్ చేసి చేయడం జరుగుతుంది. ఇలా కట్ చేసినప్పుడు అంటే వెయిన్ చాలా వంకలుగా ఉంటుంది. అన్ని దగ్గరలో వంకలు కట్ చేయలేక కొన్ని ముక్కలు వస్తాయి, కొన్ని ఉండిపోతాయి. అలా ఉండిపోవడం వల్ల ఈ వెయిన్స్ మళ్ళీ వచ్చేసేవి. అది స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అనేవాళ్ళు. అది చాలా పెయిన్ఫుల్ ఆపరేషన్. దానికి 10-15 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది. అది చేసిన రక్తస్రావం ఎక్కువ ఉండేది, వేరే దుష్ప్రభావాలు కూడా ఉండేవి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వెయిన్స్ మళ్ళీ వెనక్కి వచ్చేసేవి. ఇప్పుడు అలా లేకుండా మనం లేజర్లో ఏం చేస్తామంటే చిన్న నీడిల్ పెట్టి స్కానింగ్ చేసుకుంటూ లోపలే ఈ వెయిన్స్ ప్రతి వెయిన్ లోపలికి వెళ్ళి దాన్ని సీల్ చేస్తాం. అలా సీల్ చేసే పద్ధతి మోర్ ఎఫెక్టివ్ కాబట్టి ఇప్పుడు దీని సక్సెస్ రేట్ పెరిగింది. సో ఈ అపవాదం రావడానికి కారణం ఏంటంటే ఆ పాత రకం ఆపరేషన్లు చేసేవాళ్ళు, ఆ పాత రకం చేసే ఆపరేషన్స్ వల్ల ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, డాక్టర్ సరిగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల అవి మళ్ళీ వెనక్కి వచ్చేవి. ఇప్పుడు కొత్త రకంలో చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఏబిఎస్లో దగ్గర 300-350 దాకా అవుతాయి నెలకి లేజర్స్. సో ఆబ్వియస్లీ అంత ఎక్స్పీరియన్స్ ఇండియాలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వాస్కులర్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల దీని సక్సెస్ రేట్ చాలా 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 ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ గారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ టెస్ట్లు అంటే సర్జరీ చేయించుకోవచ్చు అంటారా? వాళ్ళు ఎలిజిబుల్ అంటారా సర్జరీకి? రైట్ అండి. సో బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చాలా సహజంగానే డౌట్ పడుతుంటారు. స్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు మరి మాకు షుగర్ ఉందండి తగ్గదేమో అని అంటుంటారు. యాక్చువల్గా షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం ముందు చేయించుకోవడం బెటర్. ఇంకాను దీని కారణాలు చెప్తాను వినండి. ఒకటి ఏంటంటే వారికోస్ వెయిన్స్కి కొత్తగా మేము చేసే లేజర్ పద్ధతులు ఎక్కడ కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, మత్తి ఇవ్వడం కానీ ఉండదు. కాబట్టి చిన్న సూది ప్రభావంలో సూదిలోంచి చేస్తాం కాబట్టి ఎక్కడ మీకు షుగర్ ఉంటే భయం ఏంటంటే ఆపరేషన్ కుట్లు మానవని కదా. సో కుట్లు అనేది వెయ్యం. వారికోస్ వెయిన్స్కి లేజర్ కానీ సరిగ్గా చేస్తే కుట్లు వేయడం అనేది ఉండదు, ఎన్ఎస్సీసీ ఇవ్వడం అనేది ఉండదు, మత్తి ఇవ్వడం ఉండదు, ఏముండదు. కాబట్టి సో ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ కాదు కాబట్టి దాని రికవరీ పెద్ద విషయం కాదు. సో షుగర్ ఉన్న వాళ్ళకి అది ప్రాబ్లం లేదు. పైపెచ్చు మనం ఇందాక అనుకున్నాం 1% వరకు అందరికీ పుళ్ళు పడతాయి కాళ్ళలో అనేసి. సో వారికోస్ వదిలేస్తే కాళ్ళ పుళ్ళు పడతాయి. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళకి పుళ్ళు పడ్డాయి అనుకోండి వారికోస్ వెయిన్స్ వల్ల, దాన్ని ట్రీట్మెంట్ చేయడం ఇంకా కష్టసాధ్యం అవుతుంది. సో అందుకని షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. బీపీకి ఎటువంటి సంబంధం కూడా లేదు. బీపీ ఉన్న వాళ్ళు నిక్షేపంగా చేయించుకోవచ్చు. వాళ్ళకి దీనికి ఎటువంటి లింక్ లేదనమాట. విజయవాడ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. కార్తిక్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి.
సార్ నేను ఇది 1 year బ్యాక్ నాకు ఒక స్మాల్ యాక్సిడెంట్ జరిగింది చెన్నైలోనే. ఓకే, అప్పుడు బ్రెయిన్ లో కొంచెం బ్లడ్ క్లాట్ అయింది. క్లాట్ అవటం వల్ల ఈ రైట్ సైడ్ కొంచెం సమ్ మైల్డ్ గా ఉంటుంది సార్. దానివల్ల నేను మెడిసిన్స్ వాడుతున్నాను. రైట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ వచ్చేసి కొంచెం మైల్డ్ గా ఉంటాయి జస్ట్. దానివల్ల ఈ వచ్చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? యా, ఐ మీన్ కొంచెం వాస్కులర్ సప్లై అంటే బేసిక్లీ కొంచెం ఒక లెగ్ యూసేజ్ తక్కువైనా మసిల్ టోన్ తగ్గిన వెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అది వస్తే ఒకసారి రండి, కన్సల్ట్ అవ్వండి, చూద్దాం. బట్ ఇప్పుడు మీరు మీరు ఫోకస్ అంతా కూడా ఎక్స్ట్రీమ్లీ హై గ్రేడ్ ఫిజియోథెరపీ చేసి యంగ్ పర్సన్లా ఉన్నారు. మీ మసిల్ పవర్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకునే ఆ ప్రయాసలో ఉండండి. ఈ వెయిన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం. మీకు వచ్చే ఛాన్స్ డెఫినెట్గా కొంచెం ఎక్కువ ఉంటుంది. యాక్టివిటీ తగ్గిన లెగ్స్లో ఎప్పుడు వెయిన్స్ కొంచెం బ్లడ్ ఎక్కువ పూల్ అవుతుంది, అందులో డౌట్ లేదు. పోలియో పేషెంట్స్లో ఎక్కువ చూస్తాము, హెమిప్లీజియా పేషెంట్స్ ఎక్కువ చూస్తాము, నిజమే. కానీ అది మీ ప్రయారిటీ కాదు. ఈ ప్లీజ్ ఫోకస్ ఆన్ ఫిజియోథెరపీ అండ్ గెటింగ్ ద పవర్ బ్యాక్ ఇన్ యువర్ లెగ్, హార్మ్ అండ్ లెగ్. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఫుడ్ పరంగా చాలా ప్రికాషన్స్ తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏ ఫుడ్ తీసుకున్నా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని ఒక భయంతో ఉంటారు. వాస్తవానికి వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఫుడ్ పరంగా ఏం తీసుకుంటే మంచిదంటారు, ఏది అవాయిడ్ చేస్తే మంచిదంటారు? రైట్ అండి. సో ఇది చాలా కామన్లీ ఆస్క్ క్వశ్చన్, చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. అండ్ మీరు చాలా అడిగి అంటే దీన్ని ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఇది ఒక పాత ఆలోచన అండి. మన ఫుడ్ తిన్నదాన్ని బట్టే మన ఆరోగ్యం అనేది ఒక పాత ఆలోచన. కొంతవరకు అది నిజమే. షుగరు, బీపీ ఉన్నవాళ్ళు రకరకాల ఫుడ్ మార్చాలి, లావుగా ఉండేవాళ్ళు ఇంకో రకంగా ఫుడ్ మార్చాలి, అలాంటి లింక్స్ ఉన్నాయి, నిజమే. బట్ ఓవరాల్గా వారికోస్ వెయిన్స్ పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేవు. మీరు ఏ ఫుడ్ కూడా మానినంత మాత్రం వచ్చిన వారికోస్ తగ్గడం కానీ పెరగడం జరగదు. అది ఆపరేషన్ ముందు అదే వర్తిస్తుంది, ఆపరేషన్ తర్వాత కూడా అదే వర్తిస్తుంది. ఆపరేషన్ తర్వాత కూడా ఈ చీమ్ పట్టే వస్తువులు ఏమైనా తినొచ్చా తినకూడదని అడుగుతుంటారు. అది అబ్సల్యూట్లీ అది పాత ఆలోచన. ఇన్ఫ్యాక్ట్ పప్పులు ఇలాంటివి మానేయటం వల్ల చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్ మీ ఫుడ్లోంచి మీరు నెగెట్ చేస్తున్నారు. ఇదే కాదు, ఏ ఆపరేషన్ తర్వాత అన్నా కూడా మీరు పప్పులు తినటం మానేయటం వల్ల మీరు యూఆర్ రిమూవింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ సోర్స్ ఫ్రమ్ యువర్ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అనమాట. అది చాలా పొరపాటు, అలా చేయకూడదు. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ నల్గొండ. చంద్రశేఖర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. నేను బేసిక్ అథ్లెట్ సార్. నేను రన్నింగ్ చేసి ఒక రోజు ఏమైందంటే సార్, నా హీల్ బ్యాక్ నుంచి పెయిన్ వస్తా ఉంది సార్. చాలా మసాజ్ చేస్తాను, ఫిజియోథెరపీ కూడా చేయించాను. హలో, చెప్పండి. కానీ ఈ బ్యాక్ సైడ్ హీల్ నుండి పై వరకు సార్ పెయిన్, ఒక నరం వాపు వచ్చింది. సో ఇది మోర్ దెన్ లైక్లీ ఒకసారి మిమ్మల్ని చూడాల్సి వస్తుందండి. ఫస్ట్ ఏంటంటే మీరు సడన్గా పెయిన్ వచ్చింది కాబట్టి ఒకసారి ఎంఆర్ఐ తీసి చూసుకోవాలి. బ్యాక్ పెయిన్ అంటున్నారు. యంగ్ పేషెంట్స్లో ఏంటంటే ఓన్లీ ఎక్స్రే తీయడం వల్ల చాలాసార్లు డిస్కులు గట్రా దొరకవు మనకి. సో నడుము ఎంఆర్ఐ చేయాలి. దాంతోపాటు ఒకసారి మిమ్మల్ని చూడాల్సి వస్తుందండి. సో ఆ కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి. మా హాస్పిటల్లో స్పైన్ సర్జరీ కూడా ఉంది, వాస్కులర్ కూడా ఉంది. సో ఒకసారి నేను చూస్తాను. చూసే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ స్పైన్ డాక్టర్ గారు కూడా చూసి మీకు పూర్తిగా తగ్గించే మార్గం చెప్తారు. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్. శ్రీనివాస్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ ఇది నాకు ఆల్రెడీ 2.5 years బ్యాక్ వెరికోస్ అని చెప్పారు సార్ డాక్టర్ గారు. అలాగే అదే నేను హాస్పిటల్కి వెళ్ళాను, చూపించుకున్నాను. దేవేందర్ సింగ్ అని యశోద హాస్పిటల్ చూపించుకున్నాను. అలాగే సార్ ఇది 4th grade వరకు ఉంటుంది. మీకు సెకండ్ గ్రేడ్ ఉంది, ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు సార్. అలాగే మరి ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా ఈ సాక్స్ ఆల్రెడీ సాక్స్ యూజ్ చేస్తున్నాను సార్. నేను సాక్స్ యూజ్ చేసుకుంటే వాపు తగ్గుతుంది. సాక్స్ ఎప్పుడైనా తీసి ఒక 2-3 days అయితే మళ్ళీ అవుతుంది కంటిన్యూ సాక్స్. సో అది ఆ పాయింట్ క్లియర్గా చెప్పారు కదా. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ క్వశ్చన్లోనే మీ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. ఒకటి, ఈ గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇవన్నీ కూడా పేషెంట్కి అనవసరం అండి. పేషెంట్ గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉందా, ఇవన్నీ కూడాను అన్లెస్ వాళ్ళు ఎంబీబీఎస్ చేయాలని అనుకుంటే తప్ప వాళ్ళ గ్రేడ్లు తెలుసుకోవడం అవసరం లేదు. వాళ్ళు తెలియాల్సింది ఏంటంటే నా కాలు ఏ సమస్యతో వెళ్ళాను, ఆ సమస్య తగ్గించే మార్గం మీ దగ్గర ఉందా లేదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కాళ్ళలో వాపులు వస్తున్నాయి. వాపులు మీరు వస్తే ఇప్పుడు ఏంటి చెప్పారు, సాక్స్ వేసుకోమని చెప్పారు. సో సపోజ్ మీ వయసు 50 ఏళ్ళు అనుకోండి, మీరు 90 years దాకా బతుకుతారనుకోండి. 40 years అంటే ఇంకో 40 ఏళ్ళు 365 రోజులు, రోజు పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా మీరు సాక్స్ వేసుకోగలరా? ఒక్కరోజు కూడా మీరు ఆపకూడదు. ఆపితే క్లాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాళ్ళు మళ్ళీ వాచిపోయే ఛాన్స్ ఉంటుంది. రెండోది, బాత్రూమ్కి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు కంపల్సరీగా సాక్స్ వేసుకోగలరా అనే క్వశ్చన్ మీకు ఆన్సర్ చేస్తే మీరు వేసుకోగలరంటే మీకు నిజంగా మీరు చెప్పినట్టుగా ఇంకే ఫర్దర్ లేజర్ ట్రీట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ ఏ కారణంగా నేను ఇంకో 40 ఏళ్ళు 365 రోజులు రోజుకి 17 గంటలు నేను సాక్స్ వేసుకోను,
నాకున్న వాపును తగ్గించండి డాక్టర్ గారు అని చెప్తే ఆ తగ్గించడానికి మార్గాలు కూడా ఉన్నాయి. సో ఈ గ్రేడ్ అనేది ఏంటంటే ఇద్దరు డాక్టర్స్ మాట్లాడుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ పుస్తకం రాయడానికి గ్రేడ్ పనికొస్తుంది. గ్రేడ్ అనేది ఏంటంటే పేషెంట్ తన సొంత ట్రీట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి పనికిరాదు. పేషెంట్ అంటే నేను వచ్చింది ఏంటి, నా వ్యాధి ప్రాబ్లం ఇది, నాకు కాళ్ళు వాస్తున్నాయి, దీనికి పర్మనెంట్గా తగ్గించే మార్గం ఉందా, టెంపరీగా తగ్గించే మార్గం ఉందా. టెంపరీగా తగ్గించే మార్గం అంటే మీరు చెప్పినట్టుగా సాక్స్, కానీ మీరే చెప్తున్నారు 2 రోజులు మానేస్తే మళ్ళీ వాపు వస్తుందని. దాంతో హ్యాపీగా ఉంటే కంటిన్యూ చేయొచ్చు. బట్ అలా వదిలేస్తే కొన్నిసార్లు వాపు బాగా పెరిగిపోవడం, ఇన్ఫెక్షన్ రావడం, పుళ్ళు పట్టడం, మరి కొంతమంది కాళ్ళలో క్లాట్స్ పాకి వచ్చి గుండెకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను పర్మనెంట్గా ట్రీట్ చేస్తే బెటర్ అనేది ఒక ఉద్దేశం. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ ఇల్లందు. రాజేష్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. రాజేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. నమస్తే సార్. చెప్పండి గారు. సార్ ఇప్పుడు కాళ్ళు ఇట్లా మామూలుగా ఇట్లా భోజనం చేసిన కింద కూర్చొని తిమ్మిర్లు లాగా వస్తున్నాయి సార్, నొప్పులను తిమ్మిర్లు. దాని గురించి తెలుసుకుందామని కాల్ చేశాను సార్. రైట్ అండి. సో బేసిక్లీ ఇది వ్యారికోస్ వెయిన్స్ వల్ల రావచ్చు, అలా ఉండకపోవచ్చు అండి. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని రక్త సరఫరా లోపాల వల్ల కూడా అలా తిమ్మురు రావచ్చు. కొంతమందికి ఏంటంటే ప్యూర్లీ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ బట్టి ఆ బోన్స్ కొన్ని నర్వ్స్ని ప్రెస్ చేయడం వల్ల అలా రావచ్చు కింద కూర్చొని తిన్నప్పుడు. మరి కొంతమందికి న్యూరోపతికి ఇండికేట్ చేయొచ్చు. సో ఇది మిమ్మల్ని ఒకసారి చూడాలండి, చూసి ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. మీరు ఆ కింద ఇచ్చినప్పుడు కాల్ చేయండి, కాల్ చేసి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, వచ్చి కలిస్తే మేము ఐడెంటిఫై చేస్తాం. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్కి సంబంధించి ఏవిఐఎస్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? రైట్ అండి. సో ఈ వ్యారికోస్ వెయిన్స్లో మనమే అగ్రగానండి. మనం దగ్గర నెలకి ఆల్మోస్ట్ 300 ఆపరేషన్స్ చేస్తూ హైయెస్ట్గా ఉన్నాము. అదే కాకుండా అది ఒక పెద్ద డిపార్ట్మెంట్, ఒక చిన్న క్లినిక్ కాదు, ఒక పెద్ద హాస్పిటల్ బిల్డింగ్. కాబట్టి మన దగ్గర వ్యారికోస్ వెయిన్స్తో పాటు బోధకాలకి, కాళ్ళలో పడే పుండ్లు తగ్గడానికి అన్నిటికీ ట్రీట్మెంట్లు అవైలబుల్గా ఉన్నాయి. మూడో విషయం వచ్చేసి మన క్లినిక్స్, అవుట్ రీచ్ క్లినిక్స్ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, హుబ్లీ, బెంగళూరు, చెన్నై, ఈ విశాఖపట్నం అన్నింటిలో క్లినిక్స్ ఉన్నాయి. సో పేషెంట్స్ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ చూపించుకోవచ్చు, వాళ్ళకి అందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఏవిస్ హాస్పిటల్ అగ్రగానిగా ఉన్నాం కాబట్టి ఎంతోమంది పేద ప్రజలకు ఫ్రీగా సేవ చేయాలని చెప్పి మనం ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నాం. నెలకి దగ్గర 11 ఫ్రీ క్యాంప్స్ వేరే పార్ట్స్లో చేస్తున్నాం. అవి కూడా కొంతమంది పేషెంట్స్ లభ్యం చేయించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.